ఒక్క ట్రైన్ మిస్ అయ్యాడు, లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. లర్న్ టు సే నో. హై గైస్, వెల్కమ్ టు అవర్ డిసిప్లిన్ ఛాలెంజ్ డే 14. సో ఇవాళ టాపిక్ వచ్చేసి లర్న్ టు సే నో. నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఒక రైల్వే స్టేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ నిలబడి ఉన్నారు. ఇద్దరికి ఒకటే డెస్టినేషన్. ఫస్ట్ వాడు మాత్రం ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. సెకండ్ వాడు మాత్రం ట్రైన్ వస్తే 2 minutes ప్లాట్ఫామ్ మీద ఉంటుంది కదా, అప్పుడు ఎక్కుదాం లేదని ప్రశాంతంగా కంఫర్ట్ జోన్లో కూర్చున్నాడు. ట్రైన్ రాగానే మొదటివాడు వెంటనే ఎక్కేశాడు. రెండోవాడు మాత్రం ఫోన్ చూసుకుంటూ అక్కడే కూర్చున్నాడు. పక్కనే ఉన్న సమోసా బండి దగ్గరికి ఒక ప్లేట్ సమోసా తింటూ కంఫర్ట్ జోన్లో కూర్చున్నాడు. ఇంకా టైం ఉంది కదా ట్రైన్ కదలటానికి అని. కొన్ని నిమిషాల తర్వాత ట్రైన్ మెల్లగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు రెండోవాడు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. కానీ లేట్ అయిపోయింది. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, నెక్స్ట్ మంత్ నుంచి జిమ్ జాయిన్ అవుతా, జాబ్ వచ్చాక అప్పుడు స్కిల్ నేర్చుకుంటా, కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత సీరియస్నెస్ తీసుకుంటా, అలా అంటూ ఉంటాం. ఇక్కడ ప్రాబ్లం టైం లేకపోవడం కాదు, మనం నో చెప్పాల్సిన చోట ఎస్ చెప్తున్నాం. రీల్స్కి ఎస్, కంఫర్ట్ జోన్కి ఎస్, పనులని పోస్ట్పోన్ చేయడంలో కూడా ఎస్. అందుకే ఆపర్చునిటీస్ ట్రైన్ లాగే వెళ్ళిపోతాయి, ఎవరి కోసం వెయిట్ చేయవు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ రావచ్చు, కానీ లైఫ్లో కొన్ని ఛాన్సెస్ ఓన్లీ ఒక్కసారే వస్తాయి. ఎవ్రీ టైమ్ యు ఆర్ సేయింగ్ ఎస్ టు యువర్ కంఫర్ట్ జోన్, ఇండైరెక్ట్లీ యు ఆర్ టెల్లింగ్ నో టు ఎన్ ఆపర్చునిటీ.